1995లో ఎస్సీలు మార్కెట్ వాల్యూ ఇచ్చి కొన్నదాని మీద అది పీఓటీ యాక్ట్లో లేదు కాబట్టి మేము వచ్చి కొన్నాము. వాళ్ళు మాకు రిజిస్టర్ చేశారు. పొలం కొన్నాం. పొలం మొత్తం 5 కలిపి 28 ఎకరాలు కొన్నాం. అంకిరెడ్డిపాలెం 677 704 సర్వే నెంబర్స్ అయ్యి. దాన్ని ఏం చేశారు 2006లో ఇది పీఓటీ యాక్ట్ కింద ఉన్నది, అందుకని మీరు కొనకూడదు, కాబట్టి మేము ఎందుకు రెజ్యూమ్ చేసుకోకూడదు అనేది ఒక ఆర్డర్ ఇచ్చేసేసి మా దాన్ని పంట ఉంటే అది తొవ్వి ట్రాక్టర్లతో దున్నేసేసేసి మమ్మల్ని రెజ్యూమ్ చేసుకోవడానికి ఆర్డర్ ఇచ్చారు. 2006 అప్పుడున్న ఎంఆర్ఓ గారు. సరే మీరు రెజ్యూమ్ కాదండి, ఇది మార్కెట్ వాల్యూ చాలా కొన్నారు, అన్నీ మా దగ్గర రికార్డు ఉంది, అది దానికి సంబంధించింది కాదంటే వినలేదు. వాళ్ళు ఏదో ఏదో అభిప్రాయంలో ఉండి మా వల్ల ఏం అవ్వలేదని చెప్పేసి వాళ్ళు రెజ్యూమ్ చేసుకున్నారు. రెజ్యూమ్ చేసుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఆస్తి ఉండాలి కదండి, అది లేదు, వేరే వాళ్ళ చేత గుడిసెలు వేయించారు. మరి అక్కడ ఏం జరిగిందో అక్కడ ఏదో ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, వాళ్ళ చేత గుడిసె వేయించారు. వాళ్ళని లేపాలంటే మాకు కష్టంగా ఉంది. అందుకని మేము ఏం చేసాం, హైకోర్టుకి వెళ్ళాం, ఏపీ హైకోర్టుకి, కంబైన్ హైకోర్టుకి వెళ్ళాం. కంబైన్ హైకోర్టుకి వెళ్తే ఏం చేసిందంటే జేసీని, ఎస్టీఓని, ఆర్టీఓని అందరినీ పిలిచింది. వాళ్ళందరూ ఇదేంటి వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, జరుగుతూ ఉండగా మీ దగ్గర ఏం రికార్డు ఉందో అది గవర్నమెంట్ అని జడ్జి గారు అడిగారు. మా దగ్గర రికార్డు ప్రస్తుతానికి ఏం లేదండి అంటే, అప్పుడు జడ్జి గారు ఏమన్నారు, రికార్డు లేనప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మీరు గవర్నమెంట్కి ఎందుకు తీసుకుంటారు, పండించుకుంటున్న రైతులకి పక్షాన్ని ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇచ్చేసింది. ఆర్డర్ ఎప్పుడు ఇచ్చింది, 2009లో ఇచ్చింది. 2009 కాంచి మేము తిరుగుతూనే ఉన్నాం ఆఫీసుల చుట్టూ, ఎవరు అసలు పట్టించుకోవట్లా. అది పీఓటీ యాక్ట్ 77 అంటారే కానీ అది కాదని మేము చెప్పినా సరే ఇంతవరకు ఎవరు ఏం లేదు. ఈ గ్రీవెన్సెస్ అవన్నీ వచ్చిన తర్వాత గ్రీవెన్సెస్ పెట్టాం. ఎప్పుడు పెట్టాము, 24 అక్టోబర్లోనే పెట్టాం. అక్టోబర్లో పెడితే దాని మీద ఏదో ఆ ఫైల్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఏదో రాయటం, ఇది మీకు రాదు అని అట్లా 2-3 సార్లు ఇచ్చారు. మళ్ళీ సీఎం గ్రీవెన్స్గా పెట్టాం. వాళ్ళు గట్టిగా వీళ్ళు ప్రెస్ చేస్తే మళ్ళీ దాన్ని రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసి ఏమంటారు, అది ట్యాంక్ పోరంబాకు, మేము ఇవ్వకూడదు అంటారు. అది మానేశారు. ఇది ట్యాంక్ పోరంబాకు అని మొదలుపెట్టారు, కొత్త విషయం మొదలుపెట్టారు. అది ఆర్ఎస్ఆర్లో ఉంది ట్యాంక్ పోరం కానీ. దానికేముంది, 1982లోనే మా కంపెనీ వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళారు. సివిల్ కోర్టుకి వెళ్తే దాంట్లో ఆయన అంతా జడ్జిమెంట్ ఇస్తూ ఏం చేశాడు, ఇది వాళ్ళు 1940-50లో నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు, అక్కడేమి ట్యాంకు లేదు, నీళ్లు లేవు, కాబట్టి ఇది వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి ఆ కోర్టు ఇచ్చేసింది. 1982లోనే ఇచ్చేసింది. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, 1974లో వీళ్ళకి మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరా అమ్మేశారు, ఎకరా ఇంత రేట్ అని చెప్పేసి. అమ్మేసిన తర్వాత ఇంక అది ప్రైవేట్ ల్యాండ్ కింద అన్ని సుప్రీంకోర్టు ఆర్డర్స్ అవన్నీ ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు 95లో మా దగ్గరికి వస్తే అంత ఓల్డ్ ఏజ్, మేము చేసుకోలేకపోతున్నాం అని చెప్పి వచ్చేస్తే మేము కొన్నాం దాన్ని. దానికొని మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. వ్యవసాయం చేసుకుంటే 2006 నుంచి ఇది పరిస్థితి. సో అప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తానున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు రెజ్యూమ్ చేసుకున్న తర్వాత గుడిసెలు వేయించారు. పోనీ గవర్నమెంట్ అన్నారు వాళ్ళు. గవర్నమెంట్ అన్నప్పుడు అది జాగ్రత్తగా చూడాలి కదా, అది చూడాలి. ఎప్పటి నుంచి ఇచ్చారండి గుడిసెలు? 2006లో రెజ్యూమ్ చేస్తున్నారు. 9లో మాకు ఆర్డర్స్ వచ్చినాయి హైకోర్టు నుంచి, ఆ లోపు వేయించేశారు. మళ్ళీ మేము ఏమన్నా ముందుకెళ్ళి ఇది చేస్తామో ఏదో గూడి పుట్టాను ఇదంతా. వాళ్ళైతే మేము లేపలేమని ఉద్దేశంతో. చాలా మంది మేము ఆఫీసర్స్ చుట్టూ తిరగని రోజు లేదు. ఏమండి మాకు ఎలక్షన్లోనే అంటారు కొన్ని రోజులు, తర్వాత మళ్ళీ 2014 క్యాపిటల్ వచ్చిందంటారు. ఆ పనులు ఈ పనులు చెప్పడం తప్పితే మా మీద అన్ని అట్టాగే పెండింగ్ పెట్టేశారు. ఇప్పుడు గ్రీవెన్సెస్లో ఇచ్చాం, ఇది 3వ గ్రీవెన్స్. 3 నెలలు అయింది. డిసెంబర్ 31 ఇచ్చాం సోమవారం నాడు. ఇంతవరకు మాకు ఆర్డర్స్ ఇవ్వాల. ఏదో ఒకటి మీరు ఏం రాస్తారో రాయమంటాం, మీ ఉద్దేశం ఏంటంటే రాయమంటే అది దానికి కూడా రాసే ఇది లేదు. కలెక్టర్ గారి దగ్గరికి ఇది ఇస్తే మేము వెళ్దామని చూస్తున్నాం. ఇప్పుడు కింద ఎంఆర్ఓ దగ్గర పెండింగ్ ఉంది, ఆయన రాయాలి కదా దాని ఆయన ఆర్డర్. రెజ్యూమ్ చేసుకున్న తర్వాత మీరు ఇక గుడిసెలు అవన్నీ ఎందుకు వేయించే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు గుడిసెలు ఉన్నాయి అక్కడ, కాబట్టి దానికి ఏదో ఒకటి రాయండి అని మేము చెబుతున్నాం. లేదా మీరు గవర్నమెంట్ రాస్తే మేము గవర్నమెంట్లో చూసుకుంటాం.
కనీసం గుడిసెలు ఉన్నాయి లేపలేని టైంలో మేము కాంపన్సేషన్ అడుగుతాం. సార్ 2009 నుంచి తిరుగుతున్నారు. తిరుగుతున్నాం. ఎన్ని సంవత్సరాలు అధికారులు ఎటువంటి ఇబ్బందులు పెట్టారు మిమ్మల్ని? అసలు మాతో మాట్లాడేది లేదు సార్. వాళ్ళు బిజీ బిజీ అంటున్నారు, మాట్లాడరు, చెప్పరు. ఇది మీరు ఏదన్నా ఇట్లాగే గట్టిగా ఇది చేస్తే అది POT 77 అంటారు. కాదు, అది వాళ్ళు మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుక్కున్నది. దానికి ఫస్ట్ POT అన్నారు, తర్వాత ఏదో ట్యాంక్ పోరంబోక ఏదో అన్నారు. ఆ పోరంబాగ్ అయితే అంటే అన్ని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మేము చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ పెట్టాం. ఇక్కడ ట్యాంక్ లేదు, మీరు దాన్ని ఒక కమిటీ వేసి మీరు చూసుకొని మాకు ఇది చేయమని. అది లేదు, దానికోసం తిరుగుతున్నాం. ఇంతవరకు దానికి కూడా రిప్లై లేదు. మా ఇప్పుడు మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నది అది, వాళ్ళేమో మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు కొనుక్కున్నారు. హక్కు ఉంది, వాళ్ళకి అమ్ముకునే హక్కు ఉంది కాబట్టి మేము కొట్టాము. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మేము సీనియర్ సిటిజన్స్, ఇప్పుడు నాకు 75 ఏళ్ళు. ఈ లాస్ట్ స్టేజ్లో కూడా మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారంటే ఇక అర్థం చేసుకోండి.